వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మంత్రి సీతక్క క్యాంప్ కార్యాలయంలో రాఖీ వేడుకలు. భద్రాద్రి జిల్లా ఇల్లందులో దోమకాటుతో డెంగ్యూ వ్యాధికి చిన్నారి బలి. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన బబ్బూరి శ్రీకాంత్ గౌడ్. కుప్ప మండలంలో చెక్కుతన గ్రామంలో జరిగిన జల్లికట్టులో పలువురికి గాయాలు. కర్నూలు సిటీకి కూతవేట దూరంలో రెడ్డి రెస్టారెంట్లో ఆహ్లాదంతో పాటు అభిరుచులు. కర్నూలు జిల్లాలో పుణ్యక్షేత్రమైన మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి 353వ ఆరాధనోత్సవాలు. సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన పెద్దపల్లి మాజీ శాసనసభ్యులు దాసరి మనోహర్ రెడ్డి. ఇక వివరాల్లోకి వెళ్తే వరంగల్ జిల్లాలోని ఆర్యవైశ్య మిత్ర బృందం ఆధ్వర్యంలో రక్షాబంధన్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ అనుబంధ ఆర్యవైశ్య మిత్ర బృందం కార్యాలయం ఆధ్వర్యంలో రాఖీ సంబరాలు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ మహాసభ కార్యదర్శి వంగటి అశోక్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ సంస్కృతి సంప్రదాయాలకు నిలయంగా ఆర్యవైశ్యులుగా ఉంటాము, మన సంస్కృతిని నిలబెట్టే ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్యవైశ్య మహాసభ జిల్లా ఎన్నికలు రాబోతున్నాయి, అందులో పైనుంచి ఆదేశాల మేరకు దుబ్బ శ్రీనివాస్ని ఏకగ్రీవంగా ఎన్నిక చేసుకోవాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానికి అనుకూలంగా మేము పనిచేస్తామని చెప్పారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇట్లాంటి కార్యక్రమాలు ముందు తీసుకుబడినందుకు వారు అభినందించారు. ఫోటో లిస్ట్ ఫోటో కరెక్ట్ జరగ అయిపోయింది. ఎట్లా ఉంటుంది స్వీట్ తినిపోయండి, రాఖీ పట్టుకుంటారా? అటో లీటర్ స్వీట్ పెట్టారా? సంఘమైన ఆర్యవైశ్య మిత్ర బృందం ఆధ్వర్యంలో రక్షాబంధన్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. గత 3 సంవత్సరాల కాడి నుంచి ఈ కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పని మన సాంప్రదాయాన్ని కాపాడుకోవాలని చెప్పని, సాంప్రదాయాన్ని ముందీసుకుపోవాలని చెప్పంటే ఇప్పటికే మన సాంప్రదాయాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న పరిస్థితులలో దీన్ని మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలని చెప్పంటే మన సాంప్రదాయాన్ని ముందీసుకుపోవాలని చెప్పిన లక్ష్యంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఆర్యవైశ్య మిత్ర బృందం మహాసభ ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది. ఏదేమైనా ఈ కార్యక్రమాల్ని వైశ్యులు అందరం కలిసి ఐక్యంగా ఉండి
ఈరోజు వరంగల్ జిల్లాలో ఉండబడే వైశ్యులందరూ కూడా ఆదర్శంగా నిలబడే పద్ధతిలో ఈరోజు ఈ కార్యక్రమాలు చేపడతాను. అనేక సేవా కార్యక్రమాలతో పాటు ఇలాంటి కార్యక్రమాలు కూడా చేపట్టడం జరుగుతుంది. భవిష్యత్తులో కూడా అన్ని కార్యక్రమాలు కూడా ఆర్య వైశ్యులందరూ కూడా సహాయ సహకారాలు అందించాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మరి ఈ యొక్క రాఖీ సంబరాలు ఎందుకు చేసుకోవాలి అంటే మన యొక్క సంస్కృతిని కాపాడుకోవడానికి, మరి అదేవిధంగా మన యొక్క నైతిక విలువలను కాపాడుకోవడానికి ఈ యొక్క పండుగ జరుపుకుంటామండి. అన్న తమ్ములు ఈ యొక్క పండుగ ఉద్దేశం ఏంటంటే చెల్లెళ్ళు అన్నలకి రాఖీ కడతారు. రాఖీ కట్టడం అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళు ఒక రక్షణ సూత్రాన్ని కడతారనమాట. మీరు ఎప్పుడు సంతోషంగా ఉండండి అని చెప్పి మిమ్మల్ని దీవిస్తాము, మీరు కూడా అలాగే మమ్మల్ని దీవించండి అనే ఉద్దేశంగా వాళ్ళని చెల్లెలని రక్షించడం కూడా అన్నల యొక్క బాధ్యత. ఈ యొక్క బంధాలని ఫస్ట్ ముందుగా నైతిక విలువలు అనేటువంటివి కాపాడుకోవాలనే ఉద్దేశంగా సమాజంలో కూడా పెరిగిపోతున్నటువంటి అత్యాచారాలు ఇలాంటివన్నీ కూడా ఎన్నో చూస్తున్నాం సమాజంలో. మరి ఇవన్నిటిని కూడా దూరం చేయాలనే ఉద్దేశంగా మా యొక్క ఆర్యవైశ్య మిత్ర బృందం ఇదొక సమాజ సేవ, మన సంస్కృతిని కాపాడుకోవడం కూడా ఒక సమాజ సేవ అనే ఉద్దేశంగా మా యొక్క అధ్యక్షులు దుబ్బా శ్రీనివాస్ గారు ఇప్పుడు 3 సంవత్సరాల నుండి ఈ యొక్క పండుగను జరుపుకోవడం జరుగుతుంది. మరి ఈ యొక్క పండుగ యొక్క ఉద్దేశం వారు సమాజంలో ఉన్నటువంటి చెడును తీసేయాలి. భద్రాద్రి జిల్లా ఇల్లందు పట్టణం స్టేషన్ బస్తీకి చెందిన చిన్నారి మేధశ్రీ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 7వ తరగతి చదువుతుంది. కొన్ని రోజులుగా జ్వరంతో బాధపడుతున్న మేధశ్రీని స్థానికంగా చికిత్స చేపించిన ఫలితం లేకపోగా హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బాలిక మృతి చెందింది. బాలిక తండ్రి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ దోమల్లో డెంగ్యూ వ్యాధిని ప్రబలిందే దోమలు ఉన్నాయని అక్కడ వైద్యులు చెప్పారని, ప్రజాప్రతినిధులు అధికారులు పాఠశాల ప్రాంగణంలో నివాసాల వద్ద ఇటువంటి దోమలు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని, తన కూతురు లాంటి పరిస్థితి ఏ కుటుంబానికి రావద్దని ఆవేదన వ్యక్తం చేశాడు. వెంకటేశ్వర్లు, నేను ఇల్లందు పట్టణ ప్రైవేట్ ఎలక్ట్రీషియన్. దోమల్లో కొన్ని రకాల దోమలు ఉంటాయి. ఈ వాతావరణం ప్రభావం వల్ల ఎందరికో నిరుపేద కుటుంబాలలో చిన్న పసిగందులు బలవుతున్నారు. దోమలో ఒక రకమైన భయంకరమైన రకం ఏంటంటే ఆడ దోమ, దాన్ని ఎనోప్షియో ఏదో చెప్పారు ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు. ఆ దోమ కుడితే కొంతమందికి బ్లడ్ మోషన్స్ అయితే, ముక్కులో నుంచి రక్తం వస్తుంది, లేదా కడుపు వాపు వస్తుంది. కానీ దానికి మెడిసిన్ అంటూ ఉండదు. ఆ ఎనప్లేసియా అనే దోమ కుట్టినప్పుడు 24 అవర్స్లో చికిత్స చేసుకోవాలని నాకు ఉస్మానియా హాస్పిటల్ వాళ్ళు చెప్పారు. ఎందుకంటే ఆ బాధ 24 గంటల్లో అనుభవించింది కాబట్టి అది నాకు తెలుసు. ఒక అధికారినో లేకపోతే ఒక రాజకీయ నాయకుడినో లేకపోతే ప్రజలను మభ్యపెట్టడానికి కోసం చెప్పిన మాటలు కాదు. నేను నా కుటుంబం అనుభవించిన బాధ కాబట్టి నేను వాళ్ళని అడిగి తెలుసుకున్న వివరం ఏంటంటే, ఒక దోమల్లో ఒక ఆర్డర్ దోమ, ఆ దోమ పేరు ఎనప్లేసియా ఏదో చెప్పారు సంథింగ్. ఆ దోమ కుడితే మాత్రం దానికి చికిత్స ఉండదు. ఇల్లందు పట్టణ ప్రజలు, అధికారులు, ఉన్నతమైన రాజకీయ నాయకులు ఎవరైనా సరే స్కూల్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలని, ఆఫీసుల చుట్టూ, హాస్టళ్ల చుట్టూ ఉన్న చెత్త చెదాన్ని తొలగించి దోమల మందు కొట్టి నా బిడ్డలాగా ఇంకే బిడ్డ కూడా మరణించడానికి అవకాశం లేకుండా దయచేసి మీరందరూ సాటి వ్యక్తులందరికీ సాయం చేయగలరని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. నా పేరు బండ్ల వెంకటేశ్వర్లు, ఎలక్ట్రీషియన్, స్టేషన్ వస్తీ. పాప మేధాశ్రీ, 7th క్లాస్, 11 years, ఇంగ్లీష్ మీడియం, గర్ల్స్ హై స్కూల్. పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ హనుమండ్ల ఝాన్సీరెడ్డి జన్మదినం సందర్భంగా దేవరుప్ల మండలం సీతారాంపురం గ్రామంలోని అనాథ వృద్ధ శరణాలయంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నల్ల శ్రీరాములు ఆధ్వర్యంలో వృద్ధులకు పండ్లు, దుస్తులు, మిఠాయిలు పంపిణీ చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ నాయకులు తిరుపతి రెడ్డి విచ్చేయగా నల్ల శ్రీరాములు మాట్లాడుతూ పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ హనుమండ్ల ఝాన్సీరెడ్డి జన్మదినం సందర్భంగా వృద్ధులకు పండ్లు, దుస్తులు పంపిణీ చేశామని అన్నాడు. మొఘలాయిల దౌర్జన్యాలను ఎదిరించిన తెలంగాణ ప్రాంతాన్ని కాపాడిన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న జన్మించిన రోజు, ప్రజల కోసం సేవ చేయడానికి పుట్టిన నాయకురాలు జన్మించిన రోజు ఒకే రోజు కావడం గమనార్హమని అన్నారు. అమ్మమ్మ ఝాన్సీ రెడ్డి గారి జన్మదినం ఇలా పుట్టినరోజు సందర్భంగా ఓకే ఇన్ఛార్జ్ వారిలో పాలకుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జి ఝాన్సీ యశస్విని రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఈరోజు ఈ అనాథాశ్రయంలో పండ్ల పంపిణీతో పాటు
చీరలు వస్త్రాలు పంపిణీ కూడా జరగడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఈ పుట్టినరోజు గొప్ప విషయం ఏంటంటే బహుజన యుద్ధ నాయకుడు బహుజన రాజ్యం కోసం ఆర్నిషలు పనిచేసినటువంటి సర్వాయి పాపన్న కూడా పుట్టిన దినం కాబట్టి ఈరోజు గొప్ప విషయం ఏంటంటే ప్రజల కోసం యుద్ధం చేసిన బహుజన రాజ్యం కోసం యుద్ధం చేసినటువంటి సర్వాయి పాపన్న పుట్టినరోజు ప్రజల కోసం సేవ చేయడానికి పుట్టిన నాయకురాలు జన్మదినం కావడం ఈరోజు చాలా శుభ సందర్భం కాబట్టి ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోనికి ఇక్కడికి వచ్చినటువంటి కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. జై హింద్, జై కాంగ్రెస్. దేవరుప్ల మండలం సీతారాంపురంలో గీత కార్మికుడు గౌడ కులస్తుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి జనగామ జిల్లా బీఆర్ఎస్ నాయకులు గౌడ సంఘం రాష్ట్ర నాయకులు బబ్బూరి శ్రీకాంత్ గౌడ్, పల్ల సుందర్ రామరెడ్డి, ఎళ్ల సుందర్, బస్వ మల్లేశం తదితరులతో కలిసి ఆధ్వర్యం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ సుమారు 350 ఏళ్ల క్రితం ఆనాటి మొఘల్ పాలకులు దౌర్జన్యాలకు నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన మరాఠ యోధుడు ఛత్రపతి శివాజీ సమకాలీన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని పేర్కొన్నారు. ముఖ్యంగా తెలుగు గడ్డపై తిరుగుబాటు చేసి 33 కోటలను జయించి స్వతంత్ర రాజ్యాలను ఏర్పాటు చేసిన గోల్కొండ కోటను 6 నెలల పాటు పాలించిన గొప్ప బహుజన వీరులు అని అన్నారు. జై గౌడన బస్సు అభ్యాసన్న రామచంద్ర ఇంకో ఉన్నాయి. కరీంనగర్ జిల్లాలోని దుర్షెడ్ గ్రామంలో హజ్రత్ తాజుద్దీన్ బాబా ఉర్సు ఉత్సవాలు సందర్భంగా 160వ ఉర్సు ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. మధ్యాహ్నం 2 గంటలకు ఆస్థాన గుల్సాన్ శ్రీ ఆచార్య గురువైన వ్యవస్థాపకులు ప్రముఖ ప్రపంచ పేరుగాంచిన సయ్యద్ యోగిరాజ్ హజ్రత్ శ్రీ శ్రీ తాజుద్దీన్ బాబా 167వ చాదర్ పురస్కరించుకొని దుర్షెడ్ గ్రామంలో సోఫీ సయ్యద్ మహబూబ్ ఆలిషా క్రాది ఆధ్వర్యంలో దాదాపుగా 1000 మంది ప్రజలకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. నలుమూల నుండి తాజుద్దీన్ బాబా భక్తులు వచ్చారు. దుర్షెడ్ గ్రామాన్ని చేరుకొని భక్తి శ్రద్ధలతో పూజించారు. తాజుద్దీన్ బాబా ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బొమ్మకల్ సర్పంచ్ కాంగ్రెస్ జిల్లా ఇన్ఛార్జ్ పుర్మల్ల శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈరోజు 18 ఆగస్టు 2024 దుర్షెడ్ కరీంనగర్ జిల్లాలో గత 700 సంవత్సరాలుగా అనాదిగా నడుస్తున్న సాంప్రదాయం సూఫీ సాంప్రదాయం. అంటే ప్రపంచ శాంతి గురించి పనిచేసే ఈ సూఫీలు ఈ కరీంనగర్లో వారు 15 సంవత్సరాల కింద వారు రావడం జరిగింది. ఈ దుర్షెడ్ని నిర్ణయించుకుని వారు ఇక్కడ ఆస్థానం పెట్టి ప్రతి ఆదివారం, మంగళవారం, శనివారం అన్నదానం కార్యక్రమం చేస్తూ అయ్యప్ప భక్తులకి, హనుమాన్ భక్తులకి భారతదేశంలో మొట్టమొదటి స్ఫూర్తి ఇచ్చిన కరీంనగర్ జిల్లా దుర్షెడ్ హనుమాన్ మందిర్లో సూఫీ గారి కోసం సపోర్ట్ ఉంటుంది. వారికి అన్నదానం చేసి గంగా జమున అన్న దానికి నిదర్శనం ఇచ్చారు. ఆ తర్వాత రాష్ట్రాలలో అందరి దగ్గర వారి స్ఫూర్తితో నడుస్తుంది. ఇప్పుడు అందులో బాగా నేపథ్యంలో తాజుద్దీన్ బాబా గారు, మహాత్మా గాంధీ గారు గురువారైన తాజుద్దీన్ బాబా గారు 125 ఇయర్స్ కింద నాగ్పూర్లో వారు జన్మస్థానం తీసుకుని వారు మిలిటరీ కమాండర్గా ఉంటూ మరి ధార్మిక శక్తిలో వారిలో ఎలా ప్రవేశించారో వారు సూఫీ గురువులందరూ వారు అనుగ్రహంతో వారి లోపలి శక్తిని కుండలిని పూర్తిగా జాగృతం 100% వారు దైవంలో లీనమై తన దైవశక్తిని ప్రసాదించి లక్షల మందికి జీవితాలు ప్రసాదించి అందులో భాగంగా వారు షిరిడి సాయిబాబా పంచగురువులు అంటారు వాళ్ళని. షిరిడి సాయిబాబా, గజానన్ మహారాజ్, మేర్ బాబా, సాయిబాబా వీళ్ళ 5గురు కలిసి నిజామాబాద్లో వీళ్ళ ఆశ్రమానికి వచ్చి ఒక 3 months సాధన చేయడం జరిగింది. అది చాలా విశేషం. మళ్ళా ఆఫ్టర్ 100 years మళ్ళా వాళ్ళ అనుగ్రహంతో ఇక్కడ సయ్యద్ మహబూబ్ గారు కరీంనగర్ నివాసంలో ఉంటూ ఎంతో మంది రాజకీయ నాయకులు అని కానీ ఎవరి కోరికలైనా తీర్చే శక్తి వారికి ఉన్నది. వారిని నమ్మిన వాళ్ళకే ప్రతిఫలం ఉంటుంది, ఎమ్మటి ఉంటే కాదు. భావన ఉండాలి. ఈ సంవత్సరాలతో కూడా అవసరం లేదు. స్నేహం లోపల పేద ప్రజలకి సేవ చేస్తూ మన సూఫీలు అండ ఎప్పటికి ఉంటుంది. అందులో ఈ కార్యక్రమానికి వారు చందల్, నాగ్పూర్ చందల్ మొన్ననే 1 month ప్రారంభమైంది. దాని సందర్భంగా కరీంనగర్లో మన వారు దూషణ శ్రీకారం చుట్టి దానికి మన ముఖ్య అతిథి వుడ్ బి నామినేటెడ్ చైర్మన్, పవర్ఫుల్ చైర్మన్
పోస్ట్ మన శ్రీనివాస్ గారికి అందాలని వారు చాదర్ని నాగ్పూర్ పంపడం జరుగుతుంది. వితిన్ 3-4 డేస్లో మన గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఎవరు వచ్చినా కూడా చాదర్ పంపిస్తారు. ఢిల్లీలో ప్రైమ్ మినిస్టర్ అయితే అజ్మీర్కి పంపిస్తారు. అది అనావైతే మన రాజ్యాంగం. అయితే మరి ఆ సందర్భంగా ఈ చంద్రాన్ని పంపిస్తున్నాం. మన దాని వల్ల కూడా గట్టిగా తప్పకపోతుంది. శ్రీనివాస్ గారు ఆయన పేరు తెలియని వ్యక్తి లేడు కరీంనగర్ జిల్లాలో గరీబోలకి. నేను ఉన్నా అని ప్రతి నిమిషం ఆనాడు గద్దారు ధైర్యం ఎట్లొచ్చిన ప్రజలకి కరీంనగర్ జిల్లా బొమ్మకాళ్ళు బేస్లో కరీంనగర్ జిల్లా మొత్తం కలిసి జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ దాకా వారి పేరు చర్చ జరగడం మామూలు మాట కాదు. అది మన జిల్లా ప్రజలకే ప్రతిష్ట. రాజకీయాలు ఎట్లున్నా మనుషులే ఉంటుంది ఇక్కడ. కాబట్టి మన అందులో భాగంగా వీరు కూడా గట్టి సపోర్ట్, వారు కూడా అర్బన్ వైస్ ప్రెసిడెంట్ అయ్యారు. వీరు కూడా గట్టి సపోర్ట్. మరి అందరికీ గవా ఎవరంటే మన అందరి కరీంనగర్ జిల్లా బాబాయ్ జెండా ఆయన 85 ఎవిడెన్స్ ఫర్ ఆల్ ద ఈవెంట్స్. ఎక్కడ ఎన్టీ రామారావు నుంచి రాహుల్ గాంధీ దాకా వారే దీనికి ఇక్కడ సాక్ష్యం. రిటైర్డ్ మెడికల్ ఆఫీసర్ ఆయన. అయితే ఆ భాగంగా లాంగర్ ఇనాగ్రేషన్ అతిథి ఇంకొక సార్ మా రిక్వెస్ట్ ఇంకొక 15 నిమిషాల్లో కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. అన్నదానం స్టార్ట్. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 18 సంవత్సరాల నుండి డ్రైవింగ్ వచ్చిన ప్రతి ఒక్కరికి లైసెన్స్ కలిగి ఉండాలనే ఉద్దేశంతో జిల్లా ఎస్పీ చొరవతో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో లైసెన్స్ మేళా ఏర్పాటు చేసి రుద్రాంగి వీర్నపల్లి మండల పోలీస్ స్టేషన్ పరిధిలోని యువతీ యువకులకు అవగాహన కల్పించి వారి నుండి దరఖాస్తులు స్వీకరించి డ్రైవింగ్ లైసెన్స్ కి సంబంధించిన ఆన్లైన్ పరీక్షపై అవగాహన కల్పించి పరీక్షలో అర్హత సాధించిన 72 మందికి ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలో లర్నింగ్ లైసెన్స్ అందించి వారికి డ్రైవింగ్ టెస్ట్ పెట్టి అర్హత సాధించిన వారికి సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్లో జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, రవాణా శాఖ అధికారులతో కలిసి లైసెన్స్లు పంపిణీ చేసిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. ఉద్యోగం చేస్తూనే తప్పు చేసిన వారికే పోలీస్ శాఖ ద్వారా శిక్షకు అమలయ్యే విధంగా కార్యక్రమం చేస్తే తప్ప ఇతరత్ర కాదనేటువంటి మాట చెప్తూ సమాజంలో సాంప్రదాయాలకు అద్దం పట్టే విధంగా చట్టాలకు అనుగుణంగా పనిచేయడానికి కర్ఫ్యూ ఇచ్చేటువంటి కార్యక్రమాలు కూడా అనేక పోలీస్ స్టేషన్లో జరుగుతున్న సందర్భం. ప్రతి పోలీస్ స్టేషన్ కూడా ఓపెన్ హౌస్ పేరిట అనేక మంది ప్రముఖులతో పాటు విద్యార్థులు కూడా ఆహ్వానించి ఇది మీది స్టేషన్ అనేటువంటి భావన కూడా అనేక సందర్భాలు చెప్పినటువంటి కూడా మనం చూడడం జరిగింది. పోలీస్ శాఖ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో అంటే చిన్నప్పుడు చిన్న పిల్లలు మారం చేస్తే కూడా పోలీస్ అంటే కూడా పిల్లలు కూడా ఆగేటువంటి సందర్భం. అంటే పోలీసుకు ఉండేటువంటి గౌరవం అది కాకి షర్టుకు కాకి పైటకు ఉన్నటువంటి గౌరవం ఇంతకుముందు మనం ఇక్కడ చెప్పిన నేను 15 నాడు నేను ఒక ఎస్పీ గారు ఉన్నప్పుడు సైనికులకు సంబంధించినటువంటి డ్రెస్తో పాట వస్తుంటే ఒకేసారి ఒక రకమైనటువంటి ఉత్తేజము, ప్రేరణ, వారిని చూడగానే వారు లయబద్ధంగా వారు చేస్తున్న నాట్యం కూడా వాళ్ళు నేర్చుకున్నటువంటి అంశాలు కానీ ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు పోలీస్ శాఖ సైనికులు ఏ విధంగా సేవ చేస్తున్నటువంటి భావన ఒక పాట రూపంలో వచ్చినప్పుడు కూడా ఒక దేశభక్తి భావాన్ని పెంపొందించినప్పుడు వారిని చూడగానే ఒక రకమైనటువంటి మా కోసం నిలబడ్డటువంటి, మా కోసం కష్టపడేటువంటి వీళ్ళకి సైల్యూట్ చేయాలని చెప్పినటువంటి ఆలోచన కూడా రావడం అనేది జరిగిందని ఇద్దరు కలెక్టర్ గారితో వచ్చినప్పుడు మాట్లాడడం జరిగింది. అంటే రక్షణ రంగంలో కానీ గ్రామాలలో గస్తీలు తిరుగుతూ ఎలాంటి శాంతి భద్రతలు ఉల్లంఘన కాకుండా చూసేటువంటి కార్యక్రమంతో చేసేటువంటి పోలీస్ శాఖ ఇంకా మరిన్ని మెరుగైనటువంటి వాతావరణంలో మెరుగైన రీతిలో పాలన అందిస్తూనే ప్రధానికి ఈరోజు భద్రతా వారోత్సవాలు కూడా అనేక సందర్భాలు వచ్చిందంటే ఒక లేడీ నా దగ్గర అరౌండ్ 4 months బాగా వచ్చింది. అతని హస్బెండ్ యాక్సిడెంట్లో ఐ థింక్ వీర్నపల్లిలో 2021లో చనిపోయారు. 2021లో చనిపోతే అతని పైన కేసు అయింది. ఎందుకంటే అతని దగ్గర అప్పుడు లైసెన్స్ లేదు. అప్పుడు ఆమె ఏంటి అంటే సార్ నాకు ఏం నష్టపరిహారం లేకపోతే గవర్నమెంట్ సైడ్ నుండి లేకపోతే ఇన్సూరెన్స్ కంపెనీ నుండి ఏం రాలేదు. అప్పుడు నేను అనుకున్నాను అంటే ఇప్పుడు లైసెన్స్ ఉంటే
ఏమైనా అయితే మీరు యాక్సిడెంట్లో చనిపోతే మీ ఫ్యామిలీకి, మీ వైఫ్కి, కొడుకుకి, కూతురుకి లైసెన్స్ ఉంటే థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఆపోజిట్ వెహికల్ వాళ్ళు లేకపోతే మీ ఇన్సూరెన్స్ మీ వెహికల్ వాళ్ళు అప్పుడు డబ్బులు వస్తాయి. మీ వెహికల్కి ఇన్సూరెన్స్ ఉన్నప్పుడు కూడా, ఆపోజిట్ వెహికల్ ఇన్సూరెన్స్ ఉన్నప్పుడు కూడా లైసెన్స్ లేకుండా డబ్బులు రావు. అదే ఒకటి కారణం. సెకండ్ ఏంటి అంటే అందరికీ ఇప్పుడు డ్రైవింగ్ చాలా మంది వస్తుంది, బట్ లైసెన్స్ వల్ల అప్లై చేయరు. ఒక లైసెన్స్ ఫైన్కి 1000 రూపీస్ ఫైన్ ఉంటుంది. 1000 మినిమం విత్ 1000 ఫైన్. అది మీరు ఎందుకు ఇవ్వాలి? ఎందుకంటే మన పని ఏంటి అంటే మీరు అందరూ మనం ఆపి చెక్ చేయాలి. కొంతమంది పిల్లలకి ఇస్తున్నారు. ఇంతకుముందు మనం మైనర్ డ్రైవింగ్ ఒక డ్రైవ్ పెట్టాము, దాదాపు 400-500 పిల్లలు పట్టుకున్నాము. మన దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ లేదు. ఫ్యామిలీ మెంబర్స్ కూడా చూసుకుంటే కొంతమంది ఫ్యామిలీ పేరెంట్స్ దగ్గర కూడా లేదు. లైసెన్స్ ఉంటే మీకు ఒక ఐడి కార్డ్ దొరుకుతుంది, ప్లస్ అది లీగల్ అవుతుంది. మనం కూడా మీకు ఆపదానికి లేదు. కొంతమంది బాధ ఉంటుంది, పోలీస్ ఆపి చెక్ చేస్తుంది, మనం కూడా మీకు ఆపి చెక్ చేయము. లైసెన్స్ ఉంటే సార్ లైసెన్స్ ఉంది, హెల్మెట్ ఉంది, అంతే అయిపోయింది. ఈ ప్రోగ్రామ్ దానికోసం మనం పెట్టాం. సో ఇప్పుడు మళ్ళీ ఇది ఇప్పుడు 70-75 మెంబర్స్కి మనం ఇచ్చేసాము. ఇంకా మనం ప్లాన్ చేస్తాము. అదే మనం ఫోకస్ వీర్నపల్లి అండ్ రుద్రంగి మ్యాక్సిమం అక్కడికి ఫోకస్ చేస్తాము. ఎందుకంటే సిరిసిల్ల కంటే వాళ్ళ దూరం, ఫస్ట్ పాయింట్ అది. నెక్స్ట్ అక్కడ కొంచెం ట్రైబల్ పాపులేషన్ ఉంటుంది. సో లాస్ట్ టైం మంత్రి సీతక్క క్యాంప్ కార్యాలయంలో రాఖీ వేడుకలు. రాష్ట్ర ప్రజలకు రాఖీ శుభాకాంక్షలు తెలుపుతూ కాంగ్రెస్ కార్యకర్తలకు, నాయకులకు, పోలీసులకు, అభిమానులకు రాఖీ కట్టిన మంత్రి సీతక్క రాష్ట్రంలో ఉన్న అక్కతమ్ములు, అన్న చెల్లెలు సంతోషంగా రాఖీ పండుగను జరుపుకోవాలని, ప్రతి పురుషుడు ఆడపిల్లలను, మహిళలను తోబుట్టులా చూస్తూ గౌరవించాలని, పని ప్రదేశాలలో మహిళలకు తోటివారు రక్షణ కల్పించాలని, దేశంలో మహిళలపై జరుగుతున్న అగత్యాలకు అడ్డువేయాలని మంత్రి సీతక్క అన్నారు. మరి రాఖీ కట్టి రక్షాబంధన్ నిర్వహించుకుంటా ఉన్నారు. ఈ సందర్భంగా మన ములుగు నియోజకవర్గ అక్క చెల్లెలకు, అన్న తమ్ములకు, కుటుంబ సభ్యులకు, ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, ఉద్యోగులకు, అధికారులకు, పత్రికా మీడియా సోదరులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ రాష్ట్రంలో ఉన్నటువంటి అక్క చెల్లెలు, అన్న తమ్ములు అందరూ కూడా సంతోషాల మధ్య ఈ యొక్క రక్షాబంధన్ నిర్వహించుకొని రాబోయే కాలంలో అక్కా చెల్లెలను దీవిస్తూ, గౌరవిస్తూ, ఎదగనిస్తూ వారి యొక్క అక్కా చెల్లెల ఎదుగుదలలో ప్రతి సోదరుడు మరి భాగస్వామ్యం పంచుకొని ప్రతి మహిళ వెనుక ఒక పురుషుడు ఉంటాడు అనే విధంగా ఈనాడు ప్రతి ఒక్క మహిళకు రక్షణగా, తోడుగా మరి ఆర్థిక, రాజకీయ, సామాజిక, కుటుంబ బంధాలలో అనుబంధాన్ని, ఆత్మీయతను పంచే విధంగా సమాజం వర్ధిల్లాలని, రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా రక్షాబంధన్ సందర్భంగా కోరుకుంటా ఉన్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినట్టుగా ఏ సమాజంలో అయితే మహిళలు ఆర్థిక రంగంలో పురోగతి సాధిస్తారో ఆ సమాజం అభివృద్ధి చెందినట్టుగా భావించబడుతుంది. కాబట్టి ఈ రోజు మరి మన యొక్క సీఎం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల ఎదుగుదలకు, ఆర్థిక పురోగతికి కట్టుబడి అనేక రకాలుగా వాళ్ళను మరి సపోర్ట్ చేస్తూ వ్యాపార రంగంలో కూడా వాళ్ళని తీసుకురావడం కోసం మన ప్రభుత్వం కృషి చేస్తుంది. ఈ సందర్భంగా అక్కా చెల్లెలు సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని దీవించాలని, తోడుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. అదే విధంగా సమాజానికి, అదే విధంగా మా సోదరులకు అందరికీ కూడా ఒక విజ్ఞప్తి. ఈ రోజు మన ఇంట్లో అక్క చెల్లెలు ఎంత సురక్షితంగా ఉండాలని మనం కోరుకుంటామో, బయట రోడ్డు మీద నడిచేటువంటి అక్క చెల్లెలు గాని, పని ప్రదేశాలలో ఉన్నటువంటి అక్క చెల్లెలు గాని, లేదా ఆడకూతులు గాని, హాస్పిటల్లో వైద్య వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, లేదా ఎక్కడైనా కూడా పని ప్రదేశాలలో కూడా ఒంటరి మహిళ కనిపించినా ఆమెలో ఒక అమ్మను, ఆమెలో ఒక అక్కను, ఆమెలో ఒక చెల్లెను చూసుకోండి, తోడ్పాటును అందించండి. వాళ్ళ కష్టాలలో, కన్నీళ్లలో, వాళ్ళ యొక్క మరి ఎదుగుదలలో మనం తోడుగా ఉంటామనే ఒక మంచి సాంప్రదాయాన్ని కలిగినటువంటి మన దేశము, మహిళల్ని పూజించే దేశంలో మరి రోజు రోజుకు అత్యాచారాలు, హత్యలు, లైంగిక వేధింపులు కూడా పెరిగిపోతున్నాయి. కాబట్టి మన ప్రభుత్వం ఖచ్చితంగా దోషులను కఠినంగా శిక్షిస్తా ఉంది. ఎప్పటికప్పుడు ఏ క్షణం కూడా అవకాశం ఇవ్వకుండా ఎలాంటి నేరాలుంటే దానికి తగ్గట్టుగా ఉన్నటువంటి సెక్షన్స్ ఆధారంగా యాక్ట్ ఇంప్లిమెంటేషన్ చేసి వాళ్ళని శిక్షిస్తా ఉన్నాము. కాబట్టి మేమేమంటున్నామంటే శిక్షతో పాటు శిక్షణ కూడా అవసరము. ఈరోజు మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించి హత్యలు చేసేవారి పట్ల, వేధింపులు చేసేవారి పట్ల, అత్యాచారాలు చేసేవారి పట్ల కఠినంగా ప్రభుత్వం అమలు చేస్తే చట్టాలను శిక్షిస్తాం.
ఎట్ ద సేమ్ టైం తరగతి గదుల్లో కానీ, ఇన్స్టిట్యూషన్లలో కానీ, పని ప్రదేశాలలో కానీ, ఇళ్లలో మన చేతులలో పెంచబడుతున్నటువంటి మగపిల్లల్లో కానీ ఒక బుద్ధిని, ఒక సిస్టమ్ లైఫ్ అంటే ఒక సిస్టమేటిక్ విధానాన్ని, మహిళల్ని పూజించే దేశంలో మహిళల్ని గౌరవించే సాంప్రదాయాన్ని కొనసాగించాలి. ఎప్పుడు కూడా ఇతర మహిళల పట్ల చులకన భావము, లైంగిక వేధింపులు, హరాస్మెంట్స్, మహిళలను ఎత్తుకెళ్లి అపహరించి మరి వివిధ ప్రదేశాల్లో అమ్మడము, ఇలాంటి నీచమైన వాటికి పాల్పడద్దు. ఇది మంచిది కాదు ఒక తల్లి కడుపులో పుట్టినటువంటి బిడ్డకు అనేటువంటి మెసేజ్ ను కూడా మనము ఈ రక్షాబంధన్ సందర్భంగా మరి సమాజానికి అందివ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి నాకు గత 20 సంవత్సరాలుగా రాజకీయ రంగంలోకి వచ్చిన కాడ నుంచి నాకున్న ఏకైక సోదరుడు మరి మరణించడం జరిగింది. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఉద్యమంలో ఉన్నప్పుడు ఉద్యమకారులు సోదరులుగా భావించినము. ఈ రోజు మరి రాజకీయ రంగంలో వచ్చిన తర్వాత నాతో కలిసి పనిచేసి నా అడుగులో అడుగేస్తూ నా అపజయాల్లో, నా విజయాల్లో, నా కష్టాలలో, నా కన్నీళ్లలో నాకు అన్ని రకాలుగా తోడుకుంటున్నటువంటి మా ములుగు నియోజకవర్గ ప్రజలకు, కార్యకర్తలకు, నాయకులకు, అభిమానులకు, ఉద్యోగులు, పత్రికా మీడియా సోదరులందరూ కూడా ఈ నియోజకవర్గమే నా కుటుంబం, నా సోదర భావం అనే ఉద్దేశంతో ప్రతిరోజు అంటే ప్రతి రాఖీ సందర్భంగా మరి ముందస్తు రాఖీ నిర్వహించుకోవడం మాకు గత కొన్ని ఏళ్లుగా ఆనవాయితీగా వస్తుంది. ఎందుకంటే ఇక్కడ నిర్వహించుకున్న తర్వాత మరి రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీ పెద్దలకు మరి సీఎం రేవంత్ రెడ్డి గారికి కూడా వారు గత దాదాపుగా 8-9 సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి కూడా కట్టుకుంటూ వస్తున్నాం. అట్లా అంతకుముందుగానే ఇట్లా కట్టేది. కాబట్టి మా సోదరులందరినీ, నా నియోజకవర్గ ప్రజల్ని కూడా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎట్లా అయితే మరి అదే భావంతో ఉన్నామో, ఓడిపోయినప్పుడు కూడా అదే భావంతో ఉన్నాం. ఈ రోజు అధికారంలో ఉన్నా కూడా నా సోదరులు, నా నియోజకవర్గ ప్రజలే నా కుటుంబంగా భావించి మొదటి పండుగ ఈ రోజు రక్షాబంధన్ మా నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించుకోవడం నాకు చాలా సంతోషం. ఈ సందర్భంగా మన కార్యకర్తలకు, నాయకులకు అందరికి ఒకటే విజ్ఞప్తి, ఎదుటి మహిళల్ని గౌరవిద్దాం, వాళ్ళలో మన కుటుంబ సభ్యులను చూసుకుందాం. మన కుటుంబంలో ఉన్నటువంటి ఆడపడుచు బయట ఉన్న ఆడపడుచుతో మనకు కూడా సమానమే. కాబట్టి అందరినీ గౌరవించి కాపాడుకుందాం, ఎదగనిద్దాం, రక్షించుకుందామని ఈ సందర్భంగా పిలుపునిస్తాం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.